హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ప్రస్తుతం అమల్లో ఉన్న అధిక పెన్షన్ విధానానికి ప్రత్యామ్నాయంగా నూతన పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టే దిశగా ఈపీఎఫ్ఓ అడుగులు వేస్తుంది. ఈ కొత్త ప్రతిపాదనల వల్ల విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్ ప్రయోజనాలు తగ్గే అవకాశం అయితే ఉంది. ఈ నూతన ప్రతిపాదనలను 2014 సెప్టెంబర్ 1 నుంచి లేదా ప్రకటించిన తేదీ నుంచి కానీ అమలు చేసే అవకాశం అయితే ఉంది. సమాచార హక్కు చట్టం ద్వారా సురజిత్ భట్టాచార్య అడిగిన ప్రశ్నకు గత వారం వచ్చిన సమాధానంతో ఈ నూతన ప్రతిపాదనల సమాచారం వెలుగులోకి వచ్చింది. నూతన పథకానికి సంబంధించిన ప్రతిపాదన పత్రాలను 2024 డిసెంబర్లోనే ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ చైర్మన్ అయిన కేంద్ర కార్మిక శాఖ మంత్రికి సమర్పించారు. ఆ తర్వాత ఈపీఎఫ్ఓ ఒక సర్క్యులర్ కూడా జారీ చేసింది. ప్రభుత్వ ఆమోదం లభించిన వెంటనే ప్రోరేటా పద్ధతిని అమలు చేస్తామని, అధిక పెన్షన్లు పొందుతున్న వారికి పెన్షన్ చెల్లింపుల్లో భారీ తగ్గుదల ఉంటుందని దానిలో పేర్కొంది. ఈ మొత్తానికి కార్మిక శాఖ అండర్ సెక్రటరీ ఆమోదం కూడా లభించింది. ప్రోరేటా పద్ధతిలో పెన్షన్ లెక్కింపు, కొన్ని పీఎఫ్ ట్రస్టుల నుంచి పెన్షన్ దరఖాస్తుల తిరస్కరణ వంటివి ఆమోదించిన వాటిలో ఉన్నాయి. జీతంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ పెన్షన్ ఫండ్లో తప్పనిసరిగా నమోదు కావాలి. యజమాని తన వాటా కింద ఇప్పటి వరకు చెల్లిస్తున్నట్లే 8.33% చెల్లించాలి. ఇక కనీస పెన్షన్ అమలు కోసం కేంద్రం ప్రత్యేకంగా 1.16 చెల్లిస్తుంది. ప్రస్తుతం 15,000గా ఉన్న జీతం గరిష్ట పరిమితికి పైన కాంట్రిబ్యూషన్ చెల్లించాలా లేదా అనేది ఉద్యోగి ఇష్టమే. ఇక కనిష్ట పెన్షన్ను 1000 నుంచి 3,000కు పెంచుతారు. దీనికోసం కేంద్రం కాంట్రిబ్యూషన్ను వినియోగిస్తారు.